మహాకుంభమేళాతో ఒక్కసారిగా ఫేమస్ అయిపోయింది మోనాలిసా. మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన ఆమె కుంభమేళాలో పూసల దండలు అమ్ముతూ యూట్యూబర్లకు కనిపించింది. అంతే, ఫోటోలు, వీడియోలు తీసి సెలబ్రిటీని చేసేశారు. నెట్టింట ఎక్కడ చూసినా ఆమె ఫోటోలు, వీడియోలే దర్శనమిచ్చాయి. ఒక డైరెక్టర్ మోనాలిసా ఇంటికి వెళ్లి సినిమా ఆఫర్ ఇచ్చాడు. అగ్రిమెంట్ కూడా కుదుర్చుకున్నారు. ఇంతలోనే డైరెక్టర్ పై సంచలన ఆరోపణలొచ్చాయి. దీంతో మోనాలిసా మొదటి సినిమా ఏమైందో ఇప్పటికీ అప్డేట్ లేదు. అయితే మోనాలిసా క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. ఆ మధ్యన షాప్ ఓపెనింగ్స్ కు కూడా హాజరైంది ముద్దుగుమ్మ. ఇప్పుడు ఆమెకు మరో సినిమా ఛాన్స్ వచ్చింది. అయితే ఇది కేవలం ప్రైవేట్ సాంగ్ మాత్రమే. ఉత్కర్ష్ సింగ్ అనే నటుడు తీసిన ఓ స్పెషల్ సాంగ్ కోసం మోనాలిసాని తీసుకున్నాడు. తాజాగా షూటింగ్ కూడా పూర్తయింది. త్వరలోనే ఈ పాటని యూట్యూబ్ లో రిలీజ్ చేయనున్నారని తెలుస్తోంది. కుంభమేళాలో పూసలమ్మే టైం కి ఇప్పటికీ చాలా మారిపోయింది మోనాలిసా. బయట ఎప్పుడు కనిపించినా మేకప్ తోనే కనిపిస్తోంది. దీంతో కొన్నిసార్లు బాగా ట్రోలింగ్ కు కూడా గురవుతోంది. అదే సమయంలో సినిమా పేరుతో మోనాలిసాను మభ్యపెడుతున్నారని, ఆమెను చీట్ చేస్తున్నారంటూ చాలా మంది నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. మోనాలిసా కూడా ఈ రంగుల ప్రపంచంపై ఆశ వదిలిపెట్టాలని, సొంతూరు వెళ్లిపోవాలంటున్నారు. మోనాలిసా కెరీర్ ఎటువైపు వెళ్తుందో చూడాలి మరి.